ఒక నినాదం ఉంది కండి, విద్యాశాఖ మంత్రి ఎవరైనా చదువురాని వాళ్ళు అవుతారని. అవును, జనాలు సహజంగా అనుకుంటుంటారు కదా, అవును, ఈ ఇంటర్ చదువుతాడు, 10th చదువుతాడు, వీళ్ళు విద్యాశాఖ మంత్రి ఏంది? ఒక విద్యాశాఖ కనీసం అవును, అన్ని శాఖలకు విద్యావంతులు లేకున్నా బేసిక్ ఎలిజిబిలిటీ అన్ని శాఖలు ఇక్కడ ఏదో డిగ్రో, పీజో, పిహెచ్డో ఇక్కడ క్రైటీరియా కాదు. అవును, కానీ కనీసం విద్యాశాఖకైనా ఒక చదువుకున్న విద్యావంతుని పెడితే బాగుంటుందని సమాజం ఎప్పటి నుంచో కోరుతుంది. ఈ కోదండరామ్ సార్ను పెడితే ఇవన్నీ సరే, ఒక ఉద్యమకారుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసరు, విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాడు, అంత మంచి. మీరు చెప్తున్నట్టే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తారు, ప్రజాప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు కదా, మరి ఈ రకంగా కోదండరామ్ సార్కు సముచితమైన స్థానం వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కోదండరామ్ గారి విషయంలో కొంత పాజిటివ్ గానే ఉన్నట్టు మాకు కనబడుతుంటది. ఎందుకంటే కోదండరామ్ సార్ గురించి పదే పదే అనేక చోట్ల ప్రస్తావన తీసుకురావడము, ఆయన త్యాగం, తెలంగాణ ఉద్యమంలో సలహాలు తీసుకోవడం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తించడం కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన శ్రమ కానీ, ఆయన మేధావితనాన్ని కానీ ఇవన్నీ గుర్తించడం ముఖ్యమంత్రి గారు ఏ సభలు సమావేశాలకు వెళ్ళిన ఆయన పేరు చెప్తే సరిపోదు కదా, ఇవన్నీ ఆచరణలో కూడా ఉండాలి కదా అంటున్నారు. ఖచ్చితంగా. రేపు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందండి. మొన్న 6 నెలల్లో నెల 15 రోజులు, మొన్న 45 రోజులు ఎలక్షన్ కోడ్. మీరు ఫీల్ అవనంటే ఒకటే మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తున్నా, కోదండరామ్ గారి వ్యక్తిగత ఎదుగుదలని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అంటే ఏం చెప్తారన్న మీరు? ఇగో చూడండి, ఎవరి ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఆపాలని ప్రయత్నం చేసినా కొన్ని రోజులు ఆపగలుగుతారు కానీ ఎల్లకాలం ఎవరు ఆపలేరు. మీరు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారికి కోదండరామ్ సార్ క్యాబినెట్ లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిది, కోదండరామ్ సార్ మంచిది కాదు. కోదండరామ్ సార్కి వచ్చేది ఏం లేదు. తెలంగాణ సాధించిన ఆ కీర్తి కంటే కోదండరామ్ సార్కి ఏ కీర్తి అవసరం పెద్ద కాదు, ఏ కీర్తి, కానీ ప్రభుత్వానికే మంచిది. ఉన్నత విద్యావంతుడు, తెలంగాణ గురించి చేసిన జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ ను క్యాబినెట్ లో పెట్టుకుంటే ప్రజలే ఉద్యమకారులు హర్షిస్తారు. విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్లు, టీచర్లు, పెన్షనర్లు, నిరుద్యోగులు అందరూ హర్షిస్తారు. ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకుని మెచ్చుకుంటారు. మీరు ఇందాక చెప్పిన ఉదాహరణనే నేను దాన్ని కూడా ఉదాహరణగా వాడుతున్నా. ఇప్పుడు నిన్న టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం మనోహర్ గారికి మంత్రులు ఇలా బీజేపీ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే వాళ్ళు గుర్తించి ఇచ్చారు. ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 6 నుంచి 7 నెలలు దాటి వస్తూ ఉంది. ఇప్పటి వరకు జనసమితికి ఏం చేసిరంటే చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇదేనా మీకు ఇచ్చే ప్రయారిటీ అంటున్నా? కోదండరామ్ గారు గవర్నర్ కోటాలో నామినేట్ చేశారు. అది కేసు ఎవరు వేసారన్నా? ఆ కేసు ఒకటి ఉండడం వల్ల అది కొంత ఇబ్బంది. కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏంది? అసలు ఆ కేసు ఎవరు వేసారు? ఆ కేసు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసారు. ఎందుకు కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇస్తే వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు, అది గతం నుంచి నడుస్తున్న కేసు. కోదండరామ్ సార్కి ఇవ్వడం వల్ల టీఆర్ఎస్ అంటే కేసీఆర్కి ఇష్టం ఉండదు. కోదండరామ్ సార్ చట్టసభలకు రావడము కేసీఆర్కి ఇష్టం లేకుండే. అందుకనే ఎమ్మెల్సీగా అక్కడ కోదండరామ్ సార్ పోటీ చేసినప్పుడు కావాలని 100 కోట్లు ఖర్చు పెట్టి అందరితోటి చాలా మందితోటి నామినేషన్ వేసి కోదండరామ్ ను ఓడించే ప్రయత్నము కేసీఆర్ చేసిండు. సహజంగా ఆయనకు పదవి ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి 2 నిమిషాల పని కదన్నా అనుకుంటే ఇవాళ సాయంత్రానికి కదా ఎమ్మెల్సీ కోటాలో నామినేట్. అది కాకుండా ఇప్పుడు అది కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ గవర్నర్ కోటాలో ఆల్టర్నేట్ వేరే కేసు లేదు. ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయొచ్చారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు మీ పార్టీలోనే కోదండరామ్ సార్ గారి కొంతమంది మీలాంటి అనుచరులే నాకు ఇంకొక మాట అన్నారు. ఏందనంటే అసలు కోదండరామ్ సార్కి పదవి ఇవ్వకుండా చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తున్నారు. వాస్తవం ఇది? ఒకవేళ చూడండి ఉపేందర్ గారు, నేనైతే కోదండరామ్ సార్ను కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఆయన త్యాగాన్ని, ఆయన సేవలను గుర్తిస్తుంది. రెండవది, కోదండరామ్ సారు ప్రస్తుతము ఒక పార్టీకి అధ్యక్షులు, తెలంగాణ జనసమితి పార్టీకి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఈ పార్టీ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపి ఒక్క సీటును కూడా తీసుకోకుండా బేషరతుగా మద్దతు తెలిపి అనేక చోట్ల ఈ పార్టీ గెలుపుకు అనేక నియోజకవర్గాల్లో కారణమైన పార్టీ. ముఖ్యమంత్రి గారు పిసిసి హోదాలో ఒక హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక చోట్ల టీజీఎస్ పార్టీకి ఒప్పందంలో భాగంగా మేము ఇవ్వాల్సింది ఇస్తామని చెప్పారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఎంత తొందరగా ఇస్తే వాళ్ళకి మంచిది, ఇందులో డౌట్ లేదు. రైట్ అన్న. నిన్న ప్రజలు ఏంటంటే కోదండరామ్ సార్ జనసమితి పార్టీకి, కోదండరామ్ సార్కు
వాళ్ళ పార్టీకి ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని ప్రజలు కోరుకుంటారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మేము పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చినాం అన్నారు కదా. ఇటు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, అటు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి జనసమితి యొక్క పాత్ర ఏంటంటే ఏం చెప్తారన్న మీరు? జనసమితి పాత్ర 5 సంవత్సరాలుగా జనసమితి పోరాడినటువంటి ప్రతి అంశం మీద అనేక పోరాటాలు, ఓకే, అనేక సదస్సులు, సమావేశాలు, క్షేత్రస్థాయిలో జనసమితి పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే చాలా కమిట్మెంట్ అయిన క్యాడర్. ఈ క్యాడర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి క్యాడర్. ఈ తెలంగాణ సమాజం మీద కానీ తెలంగాణ మీద కొంత అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఇంకోటి, అప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి కేసులు జైళ్ల పాలైన వాళ్ళు ఇందులో ఇవాళ టీజేఎస్ పార్టీలో నాయకులుగా క్యాడర్లుగా కొనసాగుతున్నారు. వీళ్ళు ఎక్కడ భయపడలే. మా మీద కూడా అనేక మంది మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, అనేక కేసులు పెట్టింది. స్వయంగా మా పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఇల్లే కేసీఆర్ కూలగొట్టించిండు 400 మంది పోలీసులను పెట్టి. భయపడలే. మేము పోరాటం చేసినాము. ఎన్ని కేసులు ఎదురైనా, ఎంత నిర్బంధం ఎదురైనా మా పోరాటం చేసినాం. మా లక్ష్యం ఒకటే, కేసీఆర్ను గద్దెదించడం. నేను దించినాం. అందులో కేసీఆర్ గద్దెదించడంలో బరాబర్ కోదండరాం సార్ పాత్రతో పాటు ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాలాంటి నాయకుల పాత్ర ఖచ్చితంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే, మేము కొట్లాడినంతగా కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనకు మేము కొట్లాడినంతగా ఎవ్వరు కూడా కొట్లాడలే. ఈ మాట నేను చెప్తే గర్వం అనుకోండి, అహంకారం అనుకోండి, ఇంకేదైనా. సమాజానికి తెలుసు మేము కొట్లాడింది. మేము కొట్లాడింది ఏదో చెప్పడం కాదు, సమాజానికి తెలుసు. విద్యార్థి సమాజానికి తెలుసు, నిరుద్యోగ సమాజానికి తెలుసు. నేనున్న విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, ముస్లిం మైనార్టీల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడినటువంటి సందర్భం ఉన్నది. నాతో పాటు మా మిత్రులు ఎవరైనా మా పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా కొట్లాడి అనేక మంది మీద కేసులు అయినాయి. ఒకానొక సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వము కోదండరాం సార్ను అరెస్ట్ చేసిన అన్నిసార్లు ఎవరిని అరెస్ట్ చేయాలి. మేము పోరాటం చేస్తాం కదా, అన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి. మరి ఎందుకన్నా కోదండరాం సార్ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి మీలాంటి విద్యావంతులు, ఆయన 15-20 ఏళ్ల నుంచి ఆయనతో పాటు ప్రయాణం చేసుకుంటా అనేక ఒడిదుడుకులు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ చేసుకుంటా మీకు రాజకీయం చేయాల్సిన ఇబ్బంది, అండ్ మోరోవర్ కోదండరాం సార్ ఎన్నుక ఉండాల్సిన అవసరం మీకేమొచ్చింది? సహజంగా ఏంటంటే, తెలంగాణ ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ అయినప్పుడు కోదండరాం సారు ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉండే, స్వయంగా గురువు, నా గురువు ఉండే, స్వయంగా పాఠాలు చెప్పేది. తెలంగాణ ఉద్యమంలో ఆయనతోటి మాకు ఆ సన్నిహిత్యం ఏర్పడ్డది. ఇంకోటి, ఆ సన్నిహిత్యం అనేది అది కంటిన్యూ అవుతూ ఇవాళ రాజకీయ గురువుగా కూడా కోదండరాం సార్ను ఎంచుకునే సందర్భం వచ్చింది. కోదండరాం సార్ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ చాలా ఓపికవంతుడు. ప్రజలకు కానీ, విద్యార్థి నిరుద్యోగులకు కానీ ఈజీగా దొరికే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కోదండరాం గారు. ఏ టైంలో పోయినా, ఎప్పుడు పోయినా ఓపికతోటి వాళ్ళ సమస్యలు ఏందో వినడం, దానికి పరిష్కార మార్గాలు చెప్పడం, ఒక సలహాలు సూచనలు చేయడం, మంచిగా ఓపికగా వింటాడు, దానికి ఒక పరిష్కారం చెప్తాడు. ఇట్లా అనేక ఉద్యోగ సంఘ నాయకులతోటి కానీ, ఉద్యమకారులతోటి కానీ ఆ ర్యాపో కోదండరాం సార్కు ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయనకు పని చేస్తే నాకేమొస్తుంది అట్లా ఆలోచించే నాయకుడు కాదు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే, ఈడొచ్చిండు, ఒక పని మీద వచ్చిండు ఈ వ్యక్తి, నా కాన్స్టిట్యున్సీ కూడా, నా కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందా, ఉంటే నాకేస్తాడా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కోదండరాం సార్కి అట్లా పరిమితులు ఉండవు. ఎవరు వచ్చినా చేస్తాడు. ఆయన ఒక తెలంగాణకు ఐకాను, ఒక సింబల్. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా చేస్తారు. ఆయన చేతన అనేది ఆయన తోట అయింది చేసి పంపుతాడు. అంటే ప్రజలకు ఈజీగా అందుబాటులో ఉంటాడు. ప్రజల సమస్యలు ఓపిగా వింటాడు. 10 ఏళ్ళుగా మీరు కోదండరాం సార్ వెనకాల 15 ఏళ్ళుగా ఉండడానికి కారణం ఏంది? వేరే పార్టీలకు పోయి ఉంటే ఈ పార్టీకి కార్పొరేషన్లను ఇంకోటో మీరు ఆర్థిక పరమైన బాగా సెటిల్ అవుతుండే కదా. అయితే విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అనుకున్నప్పుడు, ఆ సిచ్యువేషన్లో మనము పోరాడుతున్నప్పుడు కోదండరాం గారు కూడా గట్టిగా జేఎస్ తరఫున నిలబడ్డప్పుడు మేమంతా గట్టిగా నిలబడి ఒక టీమ్గా వర్క్ చేయాలని మేము నిర్ణయించుకున్న పోరాటం చేస్తున్నప్పుడు, ఈ క్రమంలో కోదండరాం గారి ఇంటి మీద దాడి కానీ, మా మీద నిర్బంధాలు కానీ, అరెస్టులు కానీ, అక్రమ కేసులు కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆయనతోటి ప్రయాణం. అంటే మా మొదటి లక్ష్యం అయితే ఖచ్చితంగా కేసీఆర్ను గద్దెదించాలంటే, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు తూట్లు పడుస్తూ కుటుంబ పాలన, నియంతృత్వం, నిరంకుశత్వం, అధికార దాహంతో పరిపాలిస్తుంది. ఇది కాదు కదా మన తెలంగాణ. మన కళ్ళ ముందు చనిపోయారు. నా కళ్ళ ముందు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థి ఉద్యమకారులు చచ్చిపోయారు. ఒక యాదయ్యని చూసిన నేను,
ఒక ఈశాన్ రెడ్డి స్వయంగా చూసినా, మీరే. ఒక సంతోష్ను చూసిన, ఒక వేణుగోపాల్ రెడ్డిని చూసిన, ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా 1200 మంది చనిపోయారు కదా. నాతో పాటు నా సీనియర్లు ఉస్మాన్ యూనివర్సిటీలో నా సీనియర్లు కానీ నాతో పాటు సమకాలీలు కానీ నా జూనియర్లు కానీ 3 తరాలు చూసిన నేను తెలంగాణ ఉద్యమంలో. ఎంత తెగించి కొట్లాడారు. లాఠీ తూటాలకు, రబ్బరు బుల్లెట్లకు, బాష్పవాయులకు అనేక మందికి తలలు బలిగి రక్తాలు గారి కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు కొట్లాడినాం తెలంగాణ కోసం? చదువులు అంతా వదిలేసుకొని. మంచిగా జరుగుతుందనే కదా తెలంగాణ ఒక మంచి మోడల్ అవుతుందనే కదా. కేసీఆర్ ఒక రంగుల కళలు చూపిస్తూ తెలంగాణలో పైకి రంగులు ఉంటాయి, లోపల మాత్రం ఏముండదు. మేడి పండు లెక్క, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పైకి తెలంగాణ నెంబర్ 1 అంటూ తెలంగాణను మొత్తం బంగారు తెలంగాణ అంటారు కదా. కింద ఎవరికి వచ్చింది బంగారు తెలంగాణ? వాళ్ళ కుటుంబానికి వచ్చింది. వాళ్ళ కుటుంబానికి ఫామ్ హౌస్లు వచ్చినాయి, వాళ్ళ కుటుంబానికి వేలాది ఎకరాలు వచ్చినాయి, 25 లక్షల వాచ్ దొరుకుతుంది బిడ్డ, లగ్జరీ కార్లలో ఫామ్ హౌస్లు అందరికి కోట్ల వేల కోట్లు లక్షల కోట్లు. కేసీఆర్ ఫామ్ హౌస్ అందరికి ఫామ్ హౌస్లు కాబట్టి చూస్తారు ప్రజలు ఏం చేశారు. ఇంత సరిపోక లిక్కర్ స్కామ్ లో వందల కోట్లు వేల కోట్లు స్కామ్ ఏం చేస్తారండి. దాన్ని ఉండాలి కానీ మరి ఇంత ఉండదు, అందుకని ప్రజలు ఇందాక చీత్కరించి ఇంత సానుభూతి లేదు. కవిత ఇన్ని రోజులు జైల్లో ఉంటే సానుభూతి లేదు. కేసీఆర్ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారాడు. అధికారం శాశ్వతం అని విర్రవీగేవాడు ఎవరికైనా ఇదే ఉదాహరణ. చూసి ప్రజలు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో పెడతారు, ఎక్కడ పెట్టాలో అక్కడ. మోడీ కూడా బాగా విరవీగుతుండే. నేను ఇక మొత్తం ఈ దేశానికి నా అంత పెద్ద ఐకాన్ లేడు. ఏం చేశారు ఇప్పుడు? రబ్బర్ బొమ్మలకి చేసి పెట్టారు మోడీని. పేరు ప్రధానమంత్రి ఉంటాడు, గత 10 సంవత్సరాల్లో ఉన్నట్టు ఉంటాడా? అట్లుంటదా?